మా నమస్తే, నీ పేరు? హిమబిందు. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడ, ఏ కాలేజ్ అమ్మా? కృష్ణలంక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్. ఏంటి మరి ఈరోజు మీ పేరెంట్స్ వచ్చారా మీటింగ్కి? వచ్చారు. వచ్చారు. ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు రెండోసారి గవర్నమెంట్ కాలేజెస్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఈ మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు కదా, ఎంతవరకు ఉపయోగం ఉంది, ఎలా ఉంది అసలు, మీకు ఏమనిపిస్తుంది? అంటే పేరెంట్స్ రావడం వల్ల చిల్డ్రన్స్ ఎలా చదువుతున్నారో పేరెంట్స్కి తెలిసిద్ది. అలాగే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి సెకండ్ ఇయర్ వల్ల కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తుంది. ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్? బుక్స్, ఐఐటి క్లాసెస్, న్యూ బుక్స్ అన్నీ కొత్తవి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యానల్స్ అన్నీ పంపించారు. అంటే నీతో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారా, లేదంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు? ప్రైవేట్ స్కూల్స్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మెయిన్ ఏ ఉద్దేశంతో వెళ్ళారంటారు వాళ్ళు? ఈ ఐఐటి కానీ ఎంసెట్ కానీ ఇలాంటి కోచింగ్స్ ఉంటాయనే వెళ్ళారా? అలాంటివి మీకు ఇక్కడ ఇస్తున్నారా, మీ కోచింగ్ ఇక్కడ? ఇస్తున్నారు. ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. ఈ ఇయర్ నుంచి. ఓకే, ఎలా ఉందమ్మా, అర్థమవుతున్నాయి క్లాసెస్ అన్ని కూడా? అర్థమవుతుంది. నెల నెల టెస్టులు కూడా పెడుతున్నారు ఆ వాటి మీదే. ఓకే, బాగానే ఫాలో అవుతున్నారు స్టూడెంట్స్ అందరూ? అవుతున్నారు. అయితే మీ ఫ్రెండ్స్ మెయిన్ ఈ వీటి గురించే జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకి ఎంత అవుతుంది అంటారు ఫీజు ఇవన్నీ కూడా? వాళ్ళకి 75,000 నుంచి 80,000 పైన అవుతుంది అంట పర్ ఇయర్. ఇక్కడ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవన్నీ కూడా లభ్యం ఫస్ట్ మాకు. ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు? 75,000 to 80,000 పెట్టి చదువుకోవాల్సినవి అన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రీగానే ఇస్తున్నారు కదా, ఏంటి దీని గురించి ఏం చెప్తావు అసలు? దీని గురించి ప్రైవేట్ కన్నా చూస్తే ఇంకా మా కాలేజ్లో లెక్చరర్స్ చాలా బాగా పట్టించుకుంటున్నారు. చదివినా చదవకపోయినా పట్టించుకోలా ఏముండదు, మంచిగా చూస్తారు. అంటే ఒక చిన్న చూపు అనేది ఉంటుంది కదా, గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ అని ఈ విధంగా చూస్తారు కదా, అలాంటి పరిస్థితి ఉంది. బయట అందరూ అలా చూస్తున్నారు కానీ కాలేజ్కి వస్తే అలా లేదు. ప్రైవేట్ కాలేజ్ కన్నా ఇంకా స్ట్రిక్ట్గా ఉంది. ఇంకా బాగా చెప్తున్నారు లెక్చరర్స్ అందరూ, సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు. బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారా మీకు? చేశారు. గతంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి బుక్స్ ఇచ్చేవారమ్మా గవర్నమెంట్ నుంచి? చాలా తక్కువ వచ్చాయి. సీనియర్స్ బుక్స్ మాకు ఇచ్చేవాళ్ళు, మేము అవే చదువుకునే వాళ్ళం. ఈసారి అన్నీ మార్చేసి అన్ని కొత్త ఇచ్చేసారు, అందరికీ కొత్త ఇచ్చేసారు, పాత బుక్స్ అన్ని తీసేసి. సిలబస్ ఎలా ఉందమ్మా? అంటే అన్ని కూడా ఒక బుక్లోనే ప్రింట్ చేసి ఇచ్చామని చెప్పేసి అని అంటా ఉన్నారు కదా, ఇది కన్వీనియంట్ గానే ఉందా స్టూడెంట్స్ అందరికి? కన్వీనియంట్ గానే ఉంది. ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకే మారింది, సెకండ్ ఇయర్ వాళ్ళకి టఫ్, కొంచెం సిలబస్ తగ్గిపోయింది. ఇప్పుడు బాగుంది సిలబస్. ఈసారి ఎక్కువ స్కోర్ చేయడానికి కుదిరింది సెకండ్ ఇయర్ వాళ్ళకి. అంటే మిడ్ డే మీల్స్ కూడా పెడుతున్నారు ఇంటర్మీడియట్ లో. ఫస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది. ఎలా ఉందమ్మా, నిజంగానే అందరూ తింటున్నారా, అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారా? క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ అయితే బాగుంది, అందరూ తింటున్నారు, అందరూ ఇక్కడే తింటున్నారు రోజు. ఏమేమి పెడుతున్నారమ్మా అసలు ఇక్కడ? లంచ్ అంటే మండే పులిహార, పలావ్ ఇలాంటివి పెడతారు. 2 రోజులు వెజిటేరియన్, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తారు. అన్ని నాన్ వెజ్ తప్పితే వెజ్ అన్ని పెడతారు. సన్న బియ్యం వస్తుందా లేదంటే ఏంటి అసలు? హెల్తీగానే ఉంటుందా ఈ ఫుడ్ అంతా కూడా? హెల్తీగానే ఉంటుంది, మరి సన్నగా ఏమి ఉండదు కానీ బాగుంటుంది, స్టూడెంట్స్ తినేలా ఉంటుంది. మన విద్యాశాఖ మంత్రి ఎవరు అసలు? నారా లోకేష్. ఏం చెప్తావు, ఆయన ఎలాంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఎలా ఉందంటారు పరిస్థితి? స్టడీ చాలా ఇంప్రూవ్ అయింది, స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టూడెంట్స్కి ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేస్తారన్న నమ్మకం కలుగుతుంది ఇక్కడ చదువుతుంటే? ఉంది. ఐపీ ఒకటే కాకుండా ఎంసెట్ వీటి నుంచి కూడా ఎక్కువ వెళ్ళగలం. ఫస్ట్ టైం కూడా ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్ కాలేజెస్లో. ఖచ్చితంగా స్ట్రెంత్ పెరుగుతుందా? గతంతో పోలిస్తే మీ కాలేజీలో ఏమైనా స్ట్రెంత్ పెరిగిందా ఇప్పుడు? చాలా పెరిగింది. ఆల్మోస్ట్ విత్ సీటు వచ్చిన దగ్గర నుంచి స్టూడెంట్స్ ఇంకా చాలా మంది వచ్చారు జాయిన్ అవ్వడానికి. ఎంపీసీ స్కోర్ చాలా ఎక్కువ అయిపోతుంది, బాగా జాయిన్ అవుతున్నారు చదువుకోవడానికి. ఎంసెట్ ఐఐటి పెట్టేసరికి వాళ్ళు కూడా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. సెకండ్ ఇయర్ నుంచి కూడా చాలా మంది జాయిన్ అయిన వాళ్ళు ఉంటున్నారు. ఫస్ట్ ఇయర్ ప్రైవేట్ చదివి సెకండ్ ఇయర్ నుంచి గవర్నమెంట్కి వస్తున్నారు. ఐఐటి అన్ని ఫ్రీగా వస్తుంది, వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అయింది. ఏం చెప్తామమ్మా, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో జాయిన్ అవుదామని అనుకునే వాళ్ళకి కానీ, ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి కానీ, లక్షల ఫీజులు కట్టి చదివే వాళ్ళకి కానీ, ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న ఒక స్టూడెంట్గా నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ప్రైవేట్ కాలేజ్లో డబ్బులు పెట్టి చదివేదానికన్నా గవర్నమెంట్ కాలేజే బెటర్. ఆల్మోస్ట్ వాళ్ళకన్నా హై మార్క్స్ గవర్నమెంట్ వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళలో ఎంత కష్టపడి చదివినా ఫ్రీ సీట్స్ అనేవి రావు. గవర్నమెంట్ తరపు నుంచి చదివి కష్టపడి వెళ్తేనే వస్తాయి. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసా నీకు? లోకేష్ గారు నిర్వహిస్తూ ఉన్నారు కదా, అంటే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి
ఆయన మాట్లాడి వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా తెలుసా నీకు? ఆహా, లేదు, తెలీదు. రైట్, ఆఖరిగా లోకేష్ గారి గురించి ఏం చెప్తావు? గవర్నమెంట్ గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ. లోకేష్ గారు నెక్స్ట్ కూడా ఆయనే ఉండాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, స్టూడెంట్స్కి బాగా హెల్ప్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను.